ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో 3 కొత్త రూల్స్ ఇవే రేపటి నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు రండి, అర్థమవుతుంది అనమాట. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే మే నెలలో వచ్చేసింది. సామాన్యుడి జేబుకు చిల్లుపడేలా, బడ్జెట్ తలకిందులు అయ్యేలా కొన్ని కీలక మార్పులు మే 1వ తేదీ నుంచి అమల్లోకి అయితే రాబోతున్నాయి. ఇక సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన కొన్ని మార్పులు సహజమే, కానీ ఈసారి బ్యాంకింగ్, గ్యాస్, ప్రయాణాలకు సంబంధించి కొన్ని కఠినమైన నిబంధనలు రావడం చర్చానీయాంశంగా మారింది. ఇరాన్ చుట్టూ ముసురుతున్న యుద్ధ మేఘాలు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు సెగ ఇప్పుడు నేరుగా మన వంటింటి పైన పడబోతుంది. అందుకే రేపు ఉదయం నిద్ర లేవగానే షాక్ తినకుండా ఉండాలంటే ఈ రాత్రే మీరు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటంటే, వరుసగా 3వ నెల అంటే గ్యాస్ ధరలకు సంబంధించి ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ కంపెనీ ధరలు సమీక్షిస్తాయి. అయితే ఈసారి పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదంటున్నారు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడం, ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తల వల్ల గ్యాస్ సరఫరాకు ఆటంకం కలగకుండా మనపైన ప్రభావం చూపనుంది. దీనివల్ల మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు మళ్ళీ పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఇదే జరిగితే వరుసగా 3 నెలల ధరలు పెరిగినట్టు అవుతుందన్నమాట. దీనికి తోడు గ్యాస్ బుకింగ్ విషయంలోనూ 25 రోజుల గ్రేస్ పీరియడ్ నిబంధన కూడా రాబోతుంది. అంటే సిలిండర్ అవసరానికి ముందే జాగ్రత్త పడడం మంచిదన్నమాట. ఇక బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ కట్ అనమాట, చెక్ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాల వార్షిక ప్రీమియం మే నెలలో మీ అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా కట్ అవుతుందన్నమాట. చాలామంది తమ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఉంచుకోరు, కానీ ఇన్సూరెన్స్ డబ్బులు కట్ అయ్యే సమయానికి సరిపడా నిల్వలు లేకపోతే మీ పాలసీ రద్దయ్యే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి మే 1వ తేదీ కల్లా మీ అకౌంట్లో తగినంత సొమ్ము ఉండేలా చూసుకోండి అనమాట. అదేవిధంగా కేవైసీ గడువు కూడా ముగుస్తుందన్నమాట. మీ బ్యాంక్ అకౌంట్ సంబంధించి కేవైసీ ఏదైతే ఉందో అప్డేట్ చేయమని ఇప్పటికే బ్యాంకుల నుంచి మెసేజ్లు వచ్చి ఉంటాయి. దీనికి మే 1వ తేదీయే ఆఖరి గడువుగా తెలుస్తుంది. ఒకవేళ మీరు కేవైసీ పూర్తి చేయకపోతే మీ ఖాతా నిలిచిపోయే అవకాశం అయితే ఉంది. మొబైల్ బ్యాంకింగ్, అదేవిధంగా నెట్ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోవచ్చు. లావాదేవీలు ఆగిపోతే ఆఖరి నిమిషంలో ఇబ్బంది పడాల్సి వస్తుందన్నమాట. కాబట్టి వెంటనే మీ బ్యాంకు పనితీరునైతే పూర్తిగా చేసుకోండి. అదేవిధంగా రైల్ టికెట్ క్యాన్సిలేషన్ కొత్త రూల్స్ అనమాట. రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ కొత్తగా షాక్ ఇచ్చింది. మే 1 నుంచి రీఫండ్ నిబంధనలు మారుతున్నాయి. ఇకపైన రైళ్లు బయలుదేరడానికి కనీసం 8 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలన్నమాట. అంతకంటే తక్కువ సమయం ఉంటే మాత్రం ₹1 కూడా రీఫండ్ రాదని చెప్పేసి తెలుస్తుంది. ప్రయాణం రద్దు చేసుకోవాలనుకునే వారు ముందే నిర్ణయం తీసుకోవాలి, లేదంటే టికెట్ డబ్బులు గాల్లో కలిసినట్టే అనమాట. గేమర్లకు కొత్త చట్టమట, ఆన్లైన్లో గేమింగ్ రూల్స్ అనమాట. ఆన్లైన్ గేమింగ్ ప్రియులకు కూడా మే 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అనేది వర్తించనున్నాయి. ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా రాబోతుంది. ఆన్లైన్ గేమింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 2025 ప్రకారం ఇకపై అన్ని గేమింగ్ కంపెనీలు కఠినమైన ప్రమాణాలు పాటించాల్సి అయితే ఉంటుందన్నమాట. గేమ్ సర్టిఫికేషన్ గడువు 5 ఏళ్ల నుంచి అదేవిధంగా 10 ఏళ్లకు పెంచారు. సైబర్ మోసాలను అరికట్టడానికి, గేమింగ్ వ్యసనాన్ని తగ్గించడానికి